అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్కు పరాజయం ఎదురైంది. కుల్భూషణ్ జాదవ్ మరణశిక్షపై స్టే విధించింది అంతర్జాతీయ న్యాయస్థానం. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు నరసింహ గారు, సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్. నమస్కారం అండి నరసింహ గారు. నమస్కారం అండి. నరసింహ గారు, ఈ రోజు అంతర్జాతీయ న్యాయస్థానంలో టోటల్ అంతర్జాతీయ సమాజం ఐసీజే సాక్షిగా పాక్ కుట్ర బట్టబయలైంది. ఏం చెప్తారు ఈ రోజు జాదవ్ కేసులో వచ్చిన తీర్పుపై? అవునండి, ఇది చాలా ఇంపార్టెంట్ నిర్ణయం. ఇవాళ ఇది యునానిమస్ డెసిషన్ ఇంటర్నేషనల్ కోర్ట్ గా. ఒక రకంగా ఇది ఒక ఇంటరీమ్ ఆర్డర్ లాగా భావించాలి. ఇంటరీమ్ ఆర్డర్ అంటే ఫైనల్ డెసిషన్ ఇచ్చే ముందర కుల్భూషణ్ ని ఉరిశిక్ష ఇయ్యకూడదు, అంతవరకు పెండింగ్ ఉంచాలి అన్న ఇంటర్నేషనల్ కోర్టు నిర్ణయం వాళ్ళు వచ్చింది. రెండు విషయాలు దీని లోపల చాలా ముఖ్యమైనవి. మొట్టమొదటిది ఏంటంటే, మన గవర్నమెంట్ ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్దాము అని ఒక నిర్ణయం తీసుకోవటం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇంతవరకు చాలా సంవత్సరాల నుంచి భారతదేశం ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళదలుచుకోలేదు. ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళటానికి పార్టీస్ కన్సెంట్ కావాలి. మనం కన్సెంట్ ఇవ్వలేదు, ఎందుకంటే కాశ్మీర్ ఇష్యూ మూలంగా. కానీ ఈ కేసులో మొట్టమొదటిసారి భారత గవర్నమెంట్ ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్దాము అని నిర్ణయించుకుంది. నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, ఈ ఉరిశిక్ష ఇవ్వటం అనేది మిలిటరీ కోర్టు ఇచ్చారు, ఒక సివిల్ కోర్టు ఇచ్చింది కాదు. దీని లోపల ఎవిడెన్స్ లేదు, విట్నెసెస్ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా కౌన్సిలర్ యాక్సెస్ అంటారు. అంటే ఇండియన్ గవర్నమెంట్ కి మన కుల్భూషణ్ తో మాట్లాడటానికి కూడా అవకాశం కలగలేదు. అట్లాంటప్పుడు మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ లేక ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ కోర్టుని కూడా మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఎన్నో దేశాల నుంచి జడ్జెస్ ఉంటారు, అందరూ యునానిమస్ గా ఈ రోజు ఇంటర్నేషనల్ కోర్ట్ ని ఇన్వోక్ చేయటం కరెక్టు. ప్రైమా ఫేసి భారత్ పెట్టిన పిటిషన్ కౌన్సిలర్ యాక్సెస్ ఇవ్వకపోవటం కూడా కరెక్టు. ఇంకా ఈ నిర్ణయం ఇవ్వటానికి టైం పడుతుంది, కానీ ఫైనల్లీ డిసిషన్ చేసే ముందర మనం పార్టీస్ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి, కుల్భూషణ్ రైట్ ని ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు కనుక ప్రొటెక్ట్ చేయకపోతే తర్వాత నిర్ణయించడానికి ఏమీ మిగలదు అన్న బేసిస్ మీద ఈ నిర్ణయం ఇచ్చారు. ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం. నేను చెప్పినందువల్ల రెండు గ్రౌండ్స్ మీద ఇంటర్నేషనల్ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వటమే గొప్ప విషయం చాలా. ఇంకొకటి, మన నిర్ణయం కూడా చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అండి. నరసింహ గారు, అయితే ఈ తీర్పును అంతర్జాతీయ సమాజం ఎలా చూస్తుందంటారు? అంతర్జాతీయలో ఈ తీర్పుని చాలా గొప్పగానే చూస్తారండి, ఎందుకంటే ఇట్లాంటి నిర్ణయం ఇంతవరకు జరగలేదు. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, హ్యూమన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయటానికి ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో ఇంటర్నేషనల్ కోర్టు, ఈ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి చాలా ముఖ్యమైన విషయం దీని లోపల మనం తెలుసుకోవటానికి ఏంటంటే, పాకిస్తాన్ ఆర్మీ లోపల ఆల్మోస్ట్ 200 మందిని ఇట్లానే ఉరిశిక్ష ఇచ్చారు, టెర్రరిజం బేసిస్ మీద, ఆ బేసిస్ మీద. వాళ్ళకి ఎవరికి ఇంతవరకు ఏ కైండ్ ఆఫ్ రిలీఫ్ లేకుండా ఉండింది. ఈ నిర్ణయం మన దేశం ఇంటర్నేషనల్ కంట్రీ పాకిస్తాన్ లో సివిల్ లిబర్టీస్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వెల్కమ్ చేస్తారండి. అది ఇంపార్టెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్. హ్యూమన్ రైట్స్ కి చాలా ఇంపార్టెంట్ అయిన నిర్ణయం ఇది. అలాగే నరసింహ గారు, పాక్ ఈ తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందంటారా, గౌరవిస్తుంది అంటారా? అది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి. అది ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి కోర్ట్స్ కావు, ఇవి హైరార్కికల్ కోర్ట్స్ కావు. ఈ నిర్ణయం గనక వాళ్ళు ఒప్పుకోకపోతే ఓన్లీ ఆల్టర్నేటివ్ ఏంటంటేనండి, సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా వాళ్ళకి శాంక్షన్స్ ఇంపోజ్ చేయగలుగుతాం. అంతేగాని మన సివిల్ కోర్ట్స్ లో మన దేశంలో ఉన్నట్టు వేరే దేశాల్లో ఉన్నట్టు ఎగ్జిక్యూషన్ కాన్సెప్ట్స్ అక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్స్లలో ఉండవు. కానీ ఇంటర్నేషనల్ ప్రెషర్ ఎంత ఉంటుందంటే, పాకిస్తాన్ కి అంత సులువుగా ఈ నిర్ణయాన్ని ఓవర్లుక్ చేసే అంత ఛాన్స్ ఉండదండి. వాళ్ళు తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇంటర్నేషనల్ ప్రెషర్ మూలంగా సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా అన్నా వేరే ద్వారా అన్నా కూడా ఇండిపెండెంట్ గా చాలా కంట్రీస్ వీళ్ళ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేసే అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళు నా ప్రకారం మోస్ట్ ప్రాబబ్లీ ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. హరీష్ సాల్వే గారి వాదనలను ఎలా మనం చూడొచ్చు అంటారు? అది లీగల్ ఆర్గ్యుమెంట్స్ అండి. ఆయన కూడా కరెక్ట్ గా కేసుని మెరిట్స్ మీద ఆర్గ్యుమెంట్ చేయకుండా ఇంట్రీమ్ ఆర్డర్ కి ఏదైతే ఆర్గ్యుమెంట్స్ చెప్పాలో అదే ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్పారండి ఆయన.
పాకిస్తాన్ వాళ్ళు అనటం ఏంటంటే ఇది స్పై కేసు, అంటే గూఢాచారికి సంబంధించిన కేసు, అందువల్ల ఇంటర్నేషనల్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్స్ ఉండవు అన్న ఆర్గ్యుమెంట్ చెప్పారు పాకిస్తాన్ వారు. కానీ మన తరఫున హరీష్ సాల్వే ఆర్గ్యూ చేసినది ఏంటంటే ఇది వియన్నా కన్వెన్షన్ కింద ఇండియాకి రైట్ ఉంటుంది, ఆ కన్వెన్షన్ వయలేట్ చేశారు కాబట్టి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, మీరు పూర్తిగా నిర్ణయం చేయక్కర్లేదు, ప్రైమాఫేసి జ్యూరిస్డిక్షన్ ఉన్నదా లేదా అంతవరకే చూడాలి, ప్రైమాఫేసి గనక ఉంటే ఎగ్జిక్యూషన్ ని మాత్రం స్టే చేయాలి అన్న ఆర్గ్యుమెంట్ చెప్పారండి హరీష్ సాల్వే గారు. అది యాక్సెప్ట్ చేశారు ఇంటర్నేషనల్ కోర్టు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నరసింహ గారు. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరగోపాల్ గారు, కుల్భూషణ్ జాదవ్ పై ఈ రోజు అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఎలా చూస్తున్నారు? అంటే ఒకటి జరిగిందమ్మా, వీళ్ళు ఒకటేమో స్టే ఇచ్చారు కదా, స్టే ఇవ్వడం వలన భారతదేశానికి పాకిస్తాన్ తో సంప్రదింపులు చేయడానికి కావాల్సిన ఒక వెసులుబాటు మనకు వచ్చింది. ఒక రకం ఇది గెలుపు ఓటమి, తర్వాత భారతదేశం గెలిచింది, పాకిస్తాన్ ఓడిపోయింది చర్చ నా దృష్టిలో ఆ రకంగా జరిగితే ఇది తప్పుదారిలో పోయే ప్రమాదం ఒకటి ఉంది. ఒకటి జరగడం ఏం జరిగిందంటే అంతర్జాతీయ కోర్టు మనకు ఒక నిర్ణయాన్ని ఇచ్చింది, ఆ నిర్ణయాన్ని అమలు చేసేటువంటి అధికారం కానీ యంత్రాంగం కానీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కు లేదు. ఈ రోజు యునైటెడ్ నేషన్స్ పరిస్థితి ఏమిటంటే కేవలము అది తన నైతిక బలం ద్వారా నైతిక ఒత్తిడిని పెంచడం తప్పించి చట్టబద్ధంగా ఒక నిర్ణయాన్ని అమలు చేసేటువంటి శక్తి ఏదైతుందో ఈ రోజు అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్ కు లేనటువంటి ఒక పరిస్థితిలో మనం ఇప్పుడు ఉన్నాం. కనుక వాళ్ళు దీన్ని అమలు చేయడానికి వాళ్ళ దగ్గర ఏం ఆర్మీ లేదు, వేరే మెకానిజం లేదు. కానీ ఇది మనము మారల్ గా ఒక రకంగా కుల్భూషణ్ యాదవ్ ను కొంతవరకు ఆ ఉరి తీయడం అనేది మనము దాన్ని వాయిదా వేసినట్లే. పాకిస్తాన్ ఇంకా ముందుకు వెళ్ళి చేస్తుందని నేను అనుకోను, ఎందుకంటే అంతర్జాతీయంగా అన్ని దేశాలు చూస్తున్నాయి కాబట్టి ఈ నిర్ణయం కూడా ఒకటి వచ్చింది కనుక. రెండవది ఏమిటంటే పాకిస్తాన్ ఈ అంతర్జాతీయ జ్యూరిస్డిక్షన్ లేదన్నారు. ఒక రకంగా చాలా దేశాలు చాలా కాలంగా వాదిస్తున్నాయి మానవ హక్కులు, డొమెస్టిక్ జ్యూరిస్డిక్షన్ అవి జాతీయ పరిధిలో ఉండాలి, కానీ కొన్ని హక్కులు అంతర్జాతీయ పరిధిలో ఉండకూడదని భారతదేశం కూడా వాదించింది యునైటెడ్ నేషన్స్ లో. కానీ ఒకటి ఏంటంటే రెండు దేశాల మధ్యన ఒక స్పైకి సంబంధించిన అంశం కాబట్టి ఇది మనకు మాత్రం డిప్లొమాటిక్ గా, అంటే మన అనవసరంగా భారతదేశం మేము గెలిచాము అని అంతా టామ్ చేసే బదులుగా ఈ వెసులుబాటును ఉపయోగించి పాకిస్తాన్ తో సంప్రదింపులు జరిపి కుల్భూషణ్ యాదవ్ ను రక్షించుకోవడం అనేది వీళ్ళ యొక్క బాధ్యత. ఎందుకంటే అతను వెళ్ళడం కూడా దేశం కొరకు లేదా ఆయన తన ఆర్మీ తరఫున వెళ్ళాడు కనుక అతను వ్యక్తిగతంగా అయినటువంటిది కాదు కనుక అతను రక్షించవలసిన బాధ్యత మన దేశ ప్రధానమంత్రి మీద కానీ దేశ ప్రభుత్వం మీద ఉంది. ఇది మనకు ఏమి సాధించగలిగిందంటే మనము ఇప్పటి వరకు సాధించగలిగింది ఒక మారల్ గా నైతికంగా ఒక వెసులుబాటును మనం సాధించాం. అంతవరకు మాత్రము ఇది ఒక రకంగా కొంచెం గెలిపే అని చెప్పుకోవచ్చు. అంతేగాని అంటే హరగోపాల్ గారు, జాదవ్ పై పాకిస్తాన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ కుట్రలకు పాల్పడుతూ ఉంది. సో ఈ సమయంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పాకిస్తాన్ కి చంపపెట్టు లాంటిది అనుకోవచ్చు. అంటే ఏకపక్షం అంటే ఇక్కడ ఆ దేశంకు సంబంధించిన సమస్య కదా. మన దేశంలో ఇప్పుడు మనము ఆండర్సన్ వచ్చి వాడు భోపాల్లో గ్యాస్ ట్రాజడీ చేసి 1000 మంది చనిపోయారు. వాడిని గౌరవంగా తీసుకుపోయి మనం ఆఫ్రికాకి అప్పచెప్పాం. కానీ అట్లా అసలు అది ఒక దేశంలోకి ఒకరు ఎంటర్ అయ్యి చేస్తే ఒక తప్పు చేస్తున్నారంటే ఆ దేశానికి ఆ పరిధి ఉంటుంది. కానీ ఏకపక్షం అని కాదు, ఆ దేశంలో ట్రయల్ జరిగింది, ఆ దేశం ఇచ్చారు. ఏకపక్షం ఏముంటుంది, మళ్ళీ భారతదేశం పిలువరు కదా, ఆ దేశం యొక్క ఆర్మీ ట్రయల్ చేశారు. కానీ ఇవాళ మన అంతర్జాతీయ కోర్టుకు తీసుకెళ్లి ఇవాళ అంతర్జాతీయ కోర్టులో మనం ఒక పాయింట్ ఏం ఎస్టాబ్లిష్ చేశామంటే అతన్ని ఎగ్జిక్యూషన్ చేయడం అనేది సరైనది కాదు అనేటువంటి, లేదా ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయడం ఆపండి అని మనం ఇంకో 20 రోజులు ఉంది కాబట్టి ఆపగలిగాం. ఆపిన తర్వాత మనం ఏం చేయాలి, నెగోషియేషన్స్ మొదలు పెట్టాలి, డిప్లొమాటిక్ గా మనం దాన్ని సాధించాలి. అంతర్జాతీయంగా ఒత్తిడి పెట్టడానికి మనకు ఒక వెసులుబాటు వచ్చింది. అంతవరకు భారతదేశానికి పాకిస్తాన్ మీద ఒక పాయింట్ వచ్చినట్లేని ఆ మాత్రం మనము దాన్ని అంగీకరించాలి. కానీ మీడియాలో దీన్ని విపరీతంగా ప్రచారం చేసి పాకిస్తాన్ ఓడిపోయిందంటే పాకిస్తాన్ ప్రజా అభిప్రాయం ఈయన ఓడిపోవడం ఏంటి, అసలు
అతను ఉరి తీయండి అని ఒకవేళ ప్రజాభిప్రాయం అట్లా వస్తే చాలా ప్రమాదకరమైనటువంటి దిశలో పోయేటువంటి ఒక అవకాశం ఉంది కనుక మనం అతని ప్రాణాన్ని రక్షించడం కొరకు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేయాలి. ఎందుకంటే అతను వెళ్ళింది మన తరఫున వెళ్ళాడు, ఆయన చేస్తుంది వ్యక్తిగతమైనటువంటి నేరం కాదు, అది ఓ దేశం కొరకు ఇంకో దేశంలోకి వెళ్ళి ఆయన నేరం కాదు కానీ చేయదు, ఆ దేశం కొరకనే ఇది చేశాడు. అతను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హరగోపాల్ గారు. మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే అండి. నాగేశ్వర్ గారు, ఈ రోజు అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్భూషణ్ జాదవ్ కేసుపై వచ్చినటువంటి తీర్పును ఎలా చూస్తున్నారు? ఇది భారతదేశానికి ఒక ఘన విజయం లాంటిది. అంతర్జాతీయంగా దౌత్యపరంగా ఇది తుది తీర్పు కాకపోవచ్చు, కానీ ప్రిలిమినరీ హియరింగ్ లోనే భారతదేశ వాదనలను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంగీకరించింది. అందువల్ల రాబోయే కాలంలో కూడా ఫైనల్ జడ్జిమెంట్ కూడా మనకు అనుకూలంగానే వస్తుందని నమ్మవచ్చు. ఐసీజే అంతర్జాతీయ న్యాయస్థానం భారత్ వాదనలు అంగీకరించడమే కాకుండా ఈ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన తక్షణ చర్యలు కూడా భారతదేశం కోరింది కోర్టు. భారతదేశం కోరిన తక్షణ చర్యలు అన్నింటినీ కూడా అంతర్జాతీయ న్యాయస్థానం అంగీకరించింది. అందువల్ల ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ దుర్మార్గాల పైన భారత్ సాధించినటువంటి ఒక దౌత్యపరమైనటువంటి విజయం. అయితే ఈ విజయంతో మనం సంతృప్తి చెందకూడదు, ఉదాసీనత చూపకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక అనాగరిక రాజ్యం గనక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పును ఏ మేరకు పట్టించుకుంటుంది అనేది కూడా క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఈ కొద్ది క్షణాల క్రితం అంటే ఈ తీర్పు వచ్చాక పాకిస్తాన్ అటార్నీ జనరల్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రూలింగ్ ఈజ్ నాట్ బైండింగ్ అన్నాడు. ఇది మేము తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానించారు. అందువల్ల భారతదేశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరింతగా అంతర్జాతీయంగా పాకిస్తాన్ పైన దౌత్యపరమైన ఒత్తిడి తేవాలి. ఎందుకంటే పాకిస్తాన్ చరిత్ర ప్రపంచానికి తెలుసు. మేము తీవ్రవాదానికి మాకు సంబంధమే లేదన్నారు. సరిగ్గా ఇస్లామాబాద్ పక్కనే ఒసామా బిన్ లాడెన్ దొరికాడు. హఫీజ్ సయీద్ అసలు టెర్రరిస్టే కాదన్నారు, ఇప్పుడు అంగీకరించారు. అజ్మల్ కసబ్ భారతదేశంలో తీవ్రవాదాన్ని చర్యలు పాల్గొన్న అజ్మల్ కసబ్ పాకిస్తాన్ దేశీయుడని ఆదేశ టీవీ ఛానల్లే చూపుతుంటే కూడా వాళ్ళు అంగీకరించలేదు. కానీ ఇందుకు భిన్నంగా భారతదేశం కుల్భూషణ్ యాదవ్ పాకిస్తాన్ గూఢాచారులు ముద్ర వేసినా కూడా ఇతను మా దేశస్తుడు, మా దేశ పౌరుడు, మేము డిఫెండ్ చేస్తామని అంతర్జాతీయ న్యాయస్థానానికి కూడా వెళ్ళి మనం డిఫెండ్ చేస్తాం. అందువల్ల ప్రపంచానికి ఒక ఇండియన్ డెమోక్రటిక్ రాజ్యం ఎలా ఉంటుంది, పాకిస్తాన్ లాంటి ఒక అనాగరిక రాజ్యం ఎలా ఉంటుందని దీన్ని బట్టి అర్థమైంది కూడా. ఈ రోజు ఐసీజే అంటే హ్యూమన్ రైట్స్ ను ప్రొటెక్ట్ చేయడానికి ఏ రకంగా పాటుపడింది అనేది కూడా మనకు ఈ తీర్పులో చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఈ కేసులో వాదించింది ఏంటంటే ఇతను స్పై, ఇతను కుల్భూషణ్ యాదవ్ భారతదేశ గూఢాచారులకు వియన్నా కన్వెన్షన్ అంటే అంతర్జాతీయ మానవ హక్కులకు సంబంధించినటువంటి ఏ ఒప్పందాలు, ఏ ఉడంబడికలు పరిచయవు. ఎందుకంటే మా దేశంలో వచ్చి గూఢాచార్యం చేస్తున్నప్పుడు మానవ హక్కులు ఎక్కడి అని చెప్పి పాకిస్తాన్ వాదించింది. కానీ భారతదేశం దీన్ని క్వశ్చన్ చేసింది. భారతదేశ వాదనలు అడిగాలి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంగీకరించింది. ఆఖరికి పాకిస్తాన్ ఇది అర్జెంట్ కూడా కాదు ఈ కేసు అని చెప్పి వాదించింది. భారతదేశం ఏమన్నదంటే ఇది అర్జెంట్ కేసు, పాకిస్తాన్ ఏ క్షణంలో ఉరిదీయవచ్చు అంటే దాన్ని కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంగీకరించింది. అందువల్ల ఆ మానవ హక్కులే కాదు, ఒక దేశ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే చరిత్ర కలిగిన పాకిస్తాన్ ఇప్పటికైనా ఈ దయాలు వేదాలు వల్లించినట్లవుతుంది అనేది అర్థం కావాలి. పాకిస్తాన్ కుట్ర ఏంటంటే ఇదేం కొత్త కాదు. బెలూచిస్తాన్ లో కూడా భారతదేశం జోక్యం చేసుకుంటుందని తప్పుడు ప్రచారాలు చేశారు. కారణం ఏంటంటే కాశ్మీర్ లో పాకిస్తాన్ జోక్యాన్ని మనం ప్రపంచం ముందు చూపగలిగాం. కాశ్మీర్ లోకి పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందని ప్రపంచానికి చూపగలిగాం. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ తీవ్రవాద ఘటనలు జరిగినా దాని చిరునామా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాకిస్తాన్ గడ్డ పైన కనబడ్డాయి. అందువల్ల ఇలా ప్రపంచం ముందు తన తీవ్రవాద స్వరూప స్వభావాలు ఎక్స్పోజ్ అవుతున్న పరిస్థితుల్లో మేమే కాదు భారతదేశం కూడా మా దేశంలో జోక్యం చేసుకుంటుందని ఒక తప్పుడు ప్రచారం చేస్తానని కుల్భూషణ్ జాదవ్ ముందుకు పెట్టింది. అందువల్ల దీన్ని ఖచ్చితంగా ఇది ఒక కుల్భూషణ్ జాదవ్ను కాపాడడం కాదు, భారతదేశ ప్రతిష్టను కాపాడడం. పాకిస్తాన్ ఇంటెగ్రిటీ ఇలా క్వశ్చన్ చేయబడింది. భారత్ ఇంటెగ్రిటీని అంతర్జాతీయ న్యాయస్థానం ఆమోదించినట్లయితే. అయితే నాగేశ్వర్ గారు, ఈ రోజు ఐసీజే ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే ప్రపంచం ముందు మరొకసారి పాకిస్తాన్ కుట్ర బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో ఐసీజే ఇచ్చినటువంటి తీర్పును ఒక్కింతైనా దానికి గౌరవించేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అంటే గౌరవించక బహుశా తప్పదు. ఎందుకంటే ఎంత అనాగరిక రాజ్యమైనా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఉంటుంది, అంతర్జాతీయ సమాజం ఉంటుంది.
అంతర్జాతీయ సమాజం ముందు ఇంత దారుణంగా ఎక్స్పోజ్ కాకపోవచ్చని, ఇక అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా నేను ఖాతరు చేయను అంటే ప్రపంచం అంతర్జాతీయ సమాజం దీన్ని పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఒక్క విక్టరీతోనే పాకిస్తాన్ మనం ఓడించినట్టు కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు పాకిస్తాన్, అయినా కూడా పాకిస్తాన్ వ్యూహాత్మక కారణాల రీత్యా అమెరికా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు పాకిస్తాన్ తో సంబంధాలు కలిగి ఉంటున్నాయి. అమెరికాకు తెలియదా పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుందని? మనమే కాదు, ఆఫ్ఘనిస్తాన్, ఆఖరికి రష్యా కూడా చిచెన్యాలో పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొంది. చైనా కూడా చిచెన్యా ప్రావిన్స్ లో పాకిస్తాన్ చర్యలు ఉన్నాయని చెప్పారు. ఒక భారతదేశమే కాదు, ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షులు అమిత్ కర్జాయ్ బహిరంగంగానే చెప్పారు. అందువల్ల ఇవన్నీ తెలియదు కాదు, అయినా కూడా తీవ్రవాదం పైన అంతర్జాతీయ యుద్ధం అని అమెరికా జరుపుతున్న యుద్ధంలో పాకిస్తాన్ ఒక భాగస్వామిగా పెట్టుకుంది. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం తీవ్రవాదంపై ఎలా పోరాడుతుంది అంటే ప్రపంచంలో ఏది మంచి ఏది చెడు ఉండదు. వారి వారి వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా బలమైన దేశాలు వైఖరి తీసుకుంటూ ఉంటాయి. అందువల్ల భారతదేశం నిరంతరంగా ఈ కృషి కొనసాగించాలి. ఈ ఒక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ విక్టరీతో ఇక అయిపోయింది, పాకిస్తాన్ పని అయిపోయింది అనుకో అనే భ్రమలో మాత్రం ఉండకూడదు. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు.